నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. వేసవి కాలం ముగిసింది. పిల్లల చదువులకై తల్లిదండ్రుల ఆలోచనలు పెరిగాయి. పిల్లల లక్ష్యాలు నెరవేర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఎంసెట్ రాసిన పిల్లల తల్లిదండ్రుల కోసమే షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ తపన. ఎంసెట్ ఫలితాలు వచ్చేసాయి. మెడికల్ సీటు వస్తుందో రాదో అని చాలా మంది ఓ నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. మరి రాని వారి పరిస్థితి ఏంటి? వీరి కోసమే ఫిలిప్పైన్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ పెర్ఫెక్చువల్ హెల్ప్ సిస్టమ్ అందిస్తోంది అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ చేసే అవకాశం. అక్కడ వాతావరణ పరిస్థితులు, విద్యా విధానాలు, హాస్టల్ సౌకర్యాల గురించి డైరెక్ట్ గా అక్కడ చదివే విద్యార్థులతోనే మాట్లాడండి. అలాగే షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి ఫిలిప్పైన్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ పెర్ఫెక్చువల్ హెల్ప్ సిస్టమ్ కాలేజీకి డైరెక్ట్ ఆథరైజేషన్ కలదు. ISO 9000 గుర్తింపు కలిగిన సంస్థ. గత ఏడాది వీరి సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులు అక్కడ ఎంబీబీఎస్ కోసం చదువుతున్నారు. వారిలో కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు. వారి పేర్లు సుస్మిత, రోహిత్, వినయ్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు దిక్సూచి. హాయ్. మీరు అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి ఫిలిప్పైన్స్నే ఎందుకు ఎంచుకున్నారు? ద మెయిన్ రీజన్ ఇస్ ఫస్ట్ వెదర్, క్లైమేట్. అక్కడ వెదర్ ఇంకా ఇక్కడ వెదర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. లైక్ ఇఫ్ యూ గో టు ఉక్రెయిన్, అక్కడ అంటే లైక్ చాలా కోల్డ్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్ చైనా కూడా ఫుల్ లైక్ స్నో పడుతుంది అట్లా. అండ్ బెంగళూరు వెదర్ ఇంకా మన ఫిలిప్పైన్స్ వెదర్ ఆల్మోస్ట్ సేమ్. అక్కడ మోస్ట్లీ లైక్ మన ఫుడ్ కూడా అక్కడ దొరుకుతుంది కాబట్టి ఇట్స్ వెరీ కంఫర్టబుల్ దేర్. And like whenever you wanted to like have something of our food, we get everything there. And the climate there is like you have 6 months of rainy, 6 months of summer. There is no winter season there. And most probably the main reason why I went there is it's a like English speaking country. Okay. It's the second largest country which like where the people speak in English, and there is no language problem. ఓకే. రోహిత్, ఫిలిప్పైన్స్ లో ఎన్నో మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ యూనివర్సిటీ ఆఫ్ పెర్ఫెక్చువల్ హెల్ప్ ని ఎందుకు ఎంచుకున్నారు? బికాస్ ఇట్ ఈస్ టాప్ రేటెడ్ యూనివర్సిటీ ఇన్ ద ఎంటైర్ ఫిలిప్పైన్స్. మేము చూసుకున్నట్టయితే వేరే కాలేజ్ కూడా కనుక్కున్నాము. అంటే పర్పస్లో కూడా వేరే కనుక్కుంటే రేటింగ్ పరంగా కానీ అంత కాలేజ్ బాగుందని చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే ఓకే. కోర్స్ మొత్తం కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది? కోర్స్ పీరియడ్ ఎంత? ఇట్స్ టోటల్ 4 years 9 months కోర్స్ డ్యూరేషన్ అండి. ఫస్ట్ 9 months BS ఉంటుంది, తర్వాత 4 years ఎగ్జాక్ట్ 4 years మెడికల్ ఉంటుంది. ఇప్పుడు మేము BS కంప్లీట్ చేసుకొని వెకేషన్కి ఇప్పుడు ఇండియా రావడం జరిగింది. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత హాలిడేస్ తర్వాత మెడిసిన్లో విల్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ద మెడిసిన్ MD కోర్స్. అలాగే చెప్పండి సుస్మిత, కోర్స్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత ఫీజు అవుతుంది? ఆల్మోస్ట్ మనకు అక్కడ కాలేజ్ ఫీజు వచ్చేసే వరకు 26 lakhs. సో మనం లైక్ ఒక 30 lakhs అని పెట్టుకోవాలి. దట్ టైమ్ యూ కెన్ జాయిన్ ఇన్ టు దిస్ కాలేజ్. మళ్ళీ ఇది ది బెస్ట్ కాలేజ్ అనమాట ఫిలిప్పైన్స్లో. యూ గెట్ లైక్ చాలా బాగుంటుంది అక్కడ. ఎడ్యుకేషన్కి, స్పోర్ట్స్కి అంత ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే. అలాగే ఫీజు కూడా ఒకేసారి పే చేయాల్సి వస్తుందా? ఫీజు ఫస్ట్ AB సైకాలజీ అని ఒక కోర్స్ ఉంటుంది మాకు. లైక్ 9 months కోర్స్ ఉంది కదా, అది AB సైకాలజీ. దానికి 5 lakhs పే చేయాలి. తర్వాత మెడిసిన్కి వెళ్ళాక సెమిస్టర్ వైజ్ పే చేయాలన్నమాట. సెమిస్టర్ ఒక 2 సెమిస్టర్ ఒక ఇయర్లో ఉంటుంది. లైక్ ఒక సెమిస్టర్కి 98,000. 2 సెమిస్టర్స్ కలిపేసి 2 lakhs పెసో అవుతుంది యాక్చువల్లీ. 2 lakhs పెసో అంటే మన ఇండియన్ కరెన్సీకి ఒక 3 lakhs 3.25 అవుతుంది ఎవ్రీ ఇయర్ అట్లా. అండ్ యూ గెట్ అరౌండ్ 30 lakhs మినిమం పెట్టుకోవాలి 5 years మొత్తం కోర్స్ కంప్లీట్ చేయాలి అంటే. ఓకే. అలాగే షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది రోహిత్? దే ఆర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ సర్వీసెస్ దే. అక్కడ ఫుడ్ మెయిన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ చాలా బాగుంటుంది అక్కడ. మన ఇండియన్ ఫుడ్ అంటే పక్కా మన హోమ్ ఫుడ్ అక్కడ దొరకదు. కాకపోతే మ్యాక్సిమం ఎక్స్టెంట్ అక్కడ ఏమేమి దొరుకుతాయో ఇంగ్రీడియంట్స్తో ఫుడ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మనకు తినడానికి చాలా బాగుంటుంది. మన ఆంధ్ర ఫుడ్ దొరుకుద్ది, అది మెయిన్. ఇంకా వేరే కంట్రీస్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మాకు ఆంధ్ర ఫుడ్ దొరుకుద్ది. ఎప్పుడు కూడా మేము 3 times డైలీ పర్ఫెక్ట్గా మంచిగా తింటాం ఫుల్గా. ఓకే. అలాగే షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది? ఇక్కడ మేము ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు పాస్పోర్ట్ కానీ వీసా ప్రాసెస్ అదంతా కన్సల్టెన్సీ ఆఫీసే చూసుకుంటుంది. మమ్మల్ని ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కించి మాతో పాటే సార్ కృష్ణ గారు ట్రావెల్ చేయడం కన్సల్టెన్సీతో పాటు. అక్కడ మాతో పాటు ఒక 3 months ఉంటారు సార్ మాతో పాటే. అక్కడ అడ్మిషన్ కానీ మనం కాలేజ్ వెళ్తున్నామా లేదా అని చూసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత వీసా కన్వర్షన్, వీసా ఎక్స్టెన్షన్ అన్ని కన్సల్టెన్సీ వాళ్ళే చూసుకుంటారు. సెక్యూరిటీ పరంగా వస్తే మా హాస్టల్ అనేది విత్ ఇన్ ద క్యాంపస్, ఓన్ యూనివర్సిటీ క్యాంపస్ బిల్డింగ్ అది మా కన్సల్టెన్సీ లీజ్ తీసుకోవడం జరిగింది.
అమ్మాయిలు అబ్బాయిలు అందరం హాస్టల్ బిల్డింగ్లో ఉంటాం. అంటే డిఫరెంట్ బ్లాక్స్, ఓకే గర్ల్స్కి డిఫరెంట్ బ్లాక్, బాయ్స్కి Boys డిఫరెంట్ కి బ్లాక్, different డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. విత్ ఇన్ ద క్యాంపస్ వీ హ్యావ్ అవర్ ఓన్ హాస్టల్, వీ హ్యావ్ అవర్ ఓన్ మెస్, ఆంధ్ర మెస్. ఇట్స్ మెస్ పేరు కూడా షైన్ కన్సల్టెన్సీ మెస్. అది ఓన్లీ స్పెషల్లీ షైన్ కన్సల్టెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ షెఫ్ కూడా హైదరాబాదీ షెఫ్. విల్ గెట్ ఆల్ హైదరాబాదీ ఫుడ్ లైక్ బిర్యానీ, చికెన్ బిర్యానీ హైదరాబాదీ స్పెషల్. సండే విల్ గెట్ బిర్యానీ దేర్. ఓకే సుష్మిత, మీరు చెప్పండి, మీతో పాటు మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చారా? లేదు, ఎప్పుడు రాలేదు. బట్ ఆన్ టచ్ సార్ తోటి ఎప్పుడు ఉంటారనమాట. ఓకే రోహిత్, మీ పేరెంట్స్ వచ్చారా లేకపోతే లేదు, మీ మా పేరెంట్స్ రిలేటివ్స్? రాలేదు. ఎవరు రాలేదు? మేమే. మా పేరెంట్స్ రాలేదు, కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ చాలా మంది ట్రావెల్ చేయడం జరిగింది మాతో పాటే. అక్కడ 1 వీక్ ఉండడం, 1 మంత్ ఉండడం కూడా జరిగింది మరి పేరెంట్స్. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి తిరిగి వెళ్ళారు ఇండియాకు. అంటే వాళ్ళు అక్కడ చూసి వాళ్ళ పిల్లలు అడ్మిషన్ కానీ కాలేజ్ కానీ అక్కడ మనంతా చూసుకొని వెళ్ళారు చాలా మంది పేరెంట్స్. ఇప్పుడు మేబీ నెక్స్ట్ బ్యాచ్లో కూడా పేరెంట్స్ చాలా మంది రెడీ అవుతున్నారు రావడానికి అక్కడ ఎలా ఉంటుందని. మనం ఒక 35,000 పే చేయగలిగితే ఫిలిప్పీన్స్ వెళ్ళి రావచ్చు. అక్కడ అకామిడేషన్, ఫుడ్ కానీ మొత్తం కన్సల్టెన్సీ ఆఫీసర్ చూసుకుంటుంది. ఓకే సుష్మిత, మరి మీకు జనరల్గా ఎవరి పేరెంట్స్ అయినా అమ్మాయిని పంపించాలంటే చాలా భయపడుతూ ఉంటారు. మరి మీ పేరెంట్స్ ఎలా పంపించారు? వాళ్ళకి ఎలాంటి, మీరేం చెప్పారు? అక్కడ సెక్యూరిటీ విషయంలో ఎలా ఉంది? అక్కడ లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ నాకు ఎంసెట్లో 3 మార్క్స్ తక్కువ వచ్చాయి. 3 మార్క్స్ లైక్ వచ్చుంటే ఐ యూస్ టు గెట్ ఆఫ్ సీట్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ఐ వాజ్ లైక్ ఎంసెట్ రిజల్ట్ వచ్చినాక ఫుల్ ప్యానిక్లో ఉండే. దెన్ మై మామ్ మెట్ హర్ ఫ్రెండ్. ఆమె చెప్పింది అనమాట, ఇట్లా షైన్ కన్సల్టెన్సీ కృష్ణ సార్ తోటి మా డాటర్ని ఉక్రెయిన్కి పంపించాము, మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి అది ఇది అని. సో ఐ వెంట్ టు షైన్ కన్సల్టెన్సీ అండ్ కృష్ణ సార్ మనకి ఏమైతే చెప్తారో అది కరెక్ట్గా ఫాలో అవుతారండి. దెర్ ఇస్ అ బ్రౌచర్ హియర్ విచ్ కన్సల్టెన్సీ పీపుల్ గివ్ అస్. దీంట్లో కృష్ణ సార్ మాకు అంతా లైవ్గా చూపెట్టాడు ఫిలిప్పైన్స్. లైక్ పేరెంట్స్ ఏంటంటే ఇక్కడ స్కూల్లో పంపించాలంటే చాలా కాలేజెస్, చాలా స్కూల్స్ చూస్తారు. మనం ఎక్కడనో వెళ్ళి అన్నోన్ ప్లేస్ వితౌట్, అంటే అది అసలు చూడలేదు ఎప్పుడు, పంపించడం అంటే భయం అవుతుంది కదా ఎవరికన్నా. సో లైక్ ఒక్కసారి వెన్ యూ గెట్ ఇన్ టు ది షైన్ కన్సల్టెన్సీ, కృష్ణ సార్ మీకు అయితే ఫిలిప్పైన్స్ మొత్తం లైవ్గా చూపెడతారండి. దట్ మేడ్ మీ ఆయన ఎలా స్ట్రాంగ్. చెప్పారో అలాగే ఉందా? మీరు యా, వెళ్ళాక కూడా? డిట్టో పక్కా అట్లానే ఫాలో అవుతాడు సార్. ఇక్కడ ఏమైతే చెప్పాడో ఒక్క వర్డ్ కూడా లైక్ బ్యాక్వర్డ్ చేయడు. అన్నిటికీ ఇంకా చాలా హెల్ప్ చేయాలనుకుంటాడు. మాకు ఏది కావాలో ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తాడు అనమాట. ఓకే ఇట్ వాజ్ లైక్ once I step into the Shine consultancy, I found the life of Philippines that made me strong and I went there. ఓకే రోహిత్, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత హోమ్ సిక్ ఫీల్ అయ్యారా లేకపోతే అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? నువ్వు అక్కడ ఏం హోమ్సిక్ కూడా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఫీల్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఒక ఫ్యామిలీ, మేము అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. అక్కడ మేము ఫెస్టివల్స్ అన్నీ చేసుకుంటాము, ఏమి ఉన్నా కానీ మా ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకుంటాము. ఇంకా ఇంట్లో షేర్ చేసుకునే ప్రాబ్లమ్స్ కూడా చాలా షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్తోని. చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకా సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సార్కి మాకు ఒక రిలేషన్షిప్ అంటే స్టూడెంట్ అండ్ సార్ రిలేషన్షిప్ ఉండదు, ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుంది. అట్లా మేము ప్రాబ్లమ్స్ ఏమున్నా సార్తోనే డైరెక్ట్ ఇంటాక్ట్ అవుతాం. మిడిల్లో ఎవరితో చెప్పకుండా డైరెక్ట్ ఏమున్నా సారే మళ్ళీ సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ కూడా. ఓకే, అలాగే అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ అనేది చాలా బాగుంటుంది. అందరు పిహెచ్డి చేసిన లెక్చరర్స్ ఉంటారు. అంటే ఏజ్ పర్సెంట్ ఒక ఇప్పుడే కొత్త స్టార్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉంటారు మనకు అక్కడ. ఎడ్యుకేషన్ మొత్తం అమెరికన్ బేస్డ్ సిస్టమ్. ఓకే, అక్కడ ఎందుకంటే వాళ్ళని అమెరికన్స్, హౌ వీఆర్ రూల్డ్ బై బ్రిటిషర్స్, దే వర్ రూల్డ్ బై ద అమెరికన్స్, సో దట్ దే ఫాలో ఆల్ ద అమెరికన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, అలాగే మొత్తం ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అక్కడ? అలాగే అదే విధంగా మనకి లోన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అక్కడ కాదు, లైక్ ఇక్కడనే అప్లై చేసుకొని వెళ్ళాలి. అండ్ కొంతమంది కన్సల్టెన్సీస్ ఉన్నారు 55,000లో మేము తీసుకెళ్తాము అది ఇది అని. దట్స్ ఆల్ ది ఫాల్స్ న్యూస్ అండి. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఇప్పుడు మనం 2-way టికెట్ బుక్ చేసుకోవాలంటేనే 35,000 అవుతుంది. 55,000లో వీసా ఎక్స్టెన్షన్, వీసా లైక్ మనం టూరిస్ట్ వీసా తీసుకుంటాం, దానికి పాస్పోర్ట్కి అవన్నిటికీ కలిపి 55,000లో అస్సలు కాదు. ఐ మీన్ లైక్ వీసా, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మెడికల్ ఎడ్యుకేషన్ అని ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది అనమాట, దానికి 5,000, వీసా ఎక్స్టెన్షన్కి 13,000 అవుతుంది. అండ్ రెస్ట్ ఆల్ అన్ని కలిపేసేసి 60,000 వరకు అవుతుందండి. ఇంకా లైక్ అదర్ థింగ్స్ లైక్ యూ మస్ట్ రెన్యూ ది వీసా అనమాట. మనకి ఏజ్ తక్కువ ఉంటే ఎక్స్టెన్షన్కి 3-4 టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది. కొంతమందికి 2 టైమ్స్లోనే అవుతుంది. ఒక్కొక్క వీసా ఎక్స్టెన్షన్కి 4,000-6,000 వరకు అవుతుంది. సో ఆల్ రౌండ్ మొత్తం ఫిగర్ వరకు 1 lakh అవుతుంది
ఓకే, అలాగే అక్కడ వీసా ఎలా పొందాలి, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. బ్యాక్ టు దిక్సూచి, అలాగే అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీసా ఎలా పొందాలి? సుస్మిత. వీసా ఫస్ట్ అనేది ఇక్కడ మా కన్సల్టెన్సీ వాళ్ళు చూసుకుంటారు వీసా అనేది. ఆల్మోస్ట్ అందరికీ పాస్పోర్ట్ ఉంటుంది కదా, లైక్ అక్కడ మనం ఫస్ట్ టూరిస్ట్ వీసాతో వెళ్తాము. వెన్ యూ గెట్ ది టూరిస్ట్ వీసా మీకు ఈ పేపర్ దొరుకుతుంది రెడ్ రిబ్బన్ తోటి. దిస్ ఇస్ ఫ్రమ్ ది ఎంబసీ ఆఫ్ ఫిలిపైన్స్ నుంచి. తర్వాత వెన్ యూ గెట్ ఇన్ టు ది కాలేజ్ ఇది దొరుకుతుంది మీకు. కాలేజ్ నుంచి మీరు లైక్ ఎన్రోల్ అయ్యారా లేరా అనేసి ఈ రెడ్ రిబ్బన్ది దొరుకుతుంది. వన్స్ వెన్ యూ గెట్ దిస్ రిబ్బన్ డాక్యుమెంట్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ది కాలేజ్ అనమాట. ఓకే, చెప్పండి రోహిత్, ఫీజ్ స్ట్రక్చర్ గురించి మరొకసారి చెప్పండి. ఫీజు అక్కడ ట్యూషన్ ఫీజు 11 lakh పెసోస్. అక్కడ మన పెసోస్లో, అక్కడ కరెన్సీ పెసోస్, మనం పెసోస్లో పే చేయాలి అక్కడ. ఆ 11 lakh పెసోస్ మన కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో 15 lakh రూపీస్ అవుతుంది. అది ట్యూషన్ ఫీ, ఓన్లీ ట్యూషన్ ఫీ. పర్ మంత్ 10,000 పెసోస్ మన పేరెంట్స్ ఫుడ్కి అకామిడేషన్కి వేయాలి. దాంట్లో 10,000 పెసోస్ అంటే మన కరెన్సీలో వచ్చేసి 15,000 రూపీస్. ఓవరాల్గా మనం మొత్తం మనం మెడిసిన్ అయిపోవడానికి 5 yearsకి 4 years 9 monthsకి మనకి 30 lakhs అవుతుంది. అంటే 26 మ్యాక్సిమం. మనం అంతా ఎక్స్ట్రా చేసుకుంటా ఫ్లైట్ ఛార్జెస్ అన్ని పెట్టుకుంటే 30 lakhs అయిపోతుంది. ఓకే వినయ్, ఫస్ట్ ఇయర్ బిఎస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్కి సంబంధించి చెప్పండి. ఎన్మాట్ అనేది అక్కడ మనకు మ్యాండేటరీ. మనకి ఇక్కడ ఎంసెట్ బేస్ చేసుకుని ఎలా మెడికల్ సీట్స్ ఇస్తారో అక్కడ వాళ్ళకి ఎన్మాట్ బేస్ చేసుకొని సీట్స్ ఇస్తారు. మనం ఏంటంటే ఫారెన్ స్టూడెంట్స్ ఆల్రెడీ మేనేజ్మెంట్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి మనకు అది మ్యాండేటరీ. జస్ట్ వీ హ్యావ్ టు అటెంప్ట్ ద ఎగ్జామ్, దట్స్ ఆల్ అంతే. అది ఓన్లీ ఎలా ఉంటుందంటే బయాలజీ బేసిక్స్ ఉంటాయి అంతే. మనం చిన్నప్పటి నుంచి ఏం చదివామో జస్ట్ బేసిక్స్ ఉంటాయి. ఇఫ్ వి ప్రిపేర్ లిటిల్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దట్ ఎగ్జామ్. ఓకే సుస్మిత, ఇక్కడ మనమైతే హాలిడేస్ అప్పుడు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, మరి అక్కడ అవన్నీ మీరు మిస్ అవుతున్నట్టు మీరు ఫీల్ అవుతారా? అస్సలు లేదండి. అక్కడ మేము రిపబ్లిక్ డే చేసుకుంటాము, లైక్ దసరా చేసుకున్నాం, దివాళీ చేసుకున్నాం, హోలీ చేసుకున్నాం. దర్ ఇస్ లైక్ హోమ్ అవే హోమ్. కానీ అక్కడ కూడా హైదరాబాద్ లైక్ ఇట్స్ లైక్ మినీ హైదరాబాద్ అనమాట. అక్కడ మనకి ఫిలిపినోస్ కన్నా మన వాళ్ళే ఎక్కువ కనపడుతూ ఉంటారు. అండ్ అక్కడ లైక్ నార్త్ ఇండియన్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు. సో లైక్ అన్ని ఫెస్టివల్స్ వాళ్ళు అక్కడ చేసుకుంటారు కాబట్టి ఈవెన్ వీ ఆల్సో కమ్ అక్రాస్ దాట్. లైక్ ఇక్కడ ఈ బ్రౌచర్ ఏదైతే షైన్ కన్సల్టెన్సీ వారు మీకు ఇస్తారో దీంట్లో అన్నీ మేము ఏమేమైతే అక్కడ చేసామో అవన్నీ దీంట్లో ఉన్నాయి. ఓకే, అలాగే అక్కడ ఫుడ్ గురించి చెప్పండి. చాలా మంది హోమ్ ఫుడ్ దొరకదని చాలా ఫీల్ అవుతూ ఉంటారు, దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా హోమ్ ఫుడ్ దొరకదు. ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళినా, మన హైదరాబాద్లో కూడా బయట రెస్టారెంట్లో తిన్నా హోమ్ ఫుడ్ అస్సలు దొరకదు. మనం అంత దూరం పోయినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ అడ్జస్ట్ కావాలి. అది ఎక్కడ మన ఈ ఫిలిపైన్స్ అనేది ఎక్కడ వెళ్ళినా కానీ ఫుడ్ ఖచ్చితంగా అడ్జస్ట్ కావాలి. ఇంకా మ్యాక్సిమం ఇక్కడ ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కృష్ణ సార్ కూడా ఫుడ్కి చాలా ఉంటాయి. షైన్ వాళ్ళు మెయిన్ ప్రయారిటీ ఫుడ్కే ఇస్తారు. అక్కడ మనకి ఎక్కడ దొరకకపోయినా సార్ ఇక్కడ నుంచి అప్పుడప్పుడు తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ దొరకని వస్తువులు కూడా ఫుడ్కి, మళ్ళీ మిషన్స్ కూడా అన్ని చేయడానికి ప్యాన్స్ అన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకెళ్తారు. ఓకే వినయ్, అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది, కానీ యాజ్ అ మెడిసిన్ స్టూడెంట్ వీ కాంట్ అఫోర్డ్ దట్ పార్ట్ టైం జాబ్ అనేది. ఎందుకంటే మనకి ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది, అంతా దొరుకుతుంది కాబట్టి మెడిసిన్ స్టూడెంట్ అనేది చదువుకోవడానికే టైం సరిపోదు. అలాంటప్పుడు మనం పార్ట్ టైం జాబ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని నా ఫీలింగ్. ఓకే, అలాగే ఫిలిపైన్స్లో ఎంబీబీఎస్ చేయడానికి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉందా? స్కాలర్షిప్స్ వస్తాయి. మనం లైక్ ఎన్మాట్ రిజల్ట్ ఉంటుంది కదా, దాంట్లో సపోజ్ ఎక్కువ స్కోర్ చేస్తే స్కాలర్షిప్స్ అనేది ఇస్తారు. మెరిట్ని బట్టి ఇస్తారు. ఓకే, అలాగే పార్ట్ టైం జాబ్స్ గురించి చెప్పారు. అలాగే ప్లేస్మెంట్స్ విషయంలో ఎలాంటి హెల్ప్ చేస్తారు మీకు? ప్లేస్మెంట్స్ అనేది లైక్ మనం ఒక్కసారి ఆ మెడిసిన్ అక్కడ కంప్లీట్ చేసేసాక ఇండియాకి రావాలంటే యూ నీడ్ టు రైట్ ది ఎంసీఐ ఎగ్జామ్. సో ప్లేస్మెంట్స్ అక్కడేం ఉండదు. ఆఫ్టర్ కమింగ్ హియర్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ది ఎంసీఐ ఎగ్జామ్. ఆ ఎంసీఐ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీరు ఇక్కడనే పీజీ చేయొచ్చు అనమాట, ఇండియాలోనే. ఇఫ్ యూ వాంటెడ్ టు డూ పీజీ దే యువర్ విష్ అండ్ విల్ యూ కెన్ డూ దే. కానీ ఇక్కడ యూఎస్ఎంఎల్ఈ మెడిసిన్ అయిపోయాక యూఎస్ఎంఎల్ఈ రాస్తారు. బట్ దేర్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ది సెకండ్ ఇయర్, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ది ఫోర్త్ ఇయర్. ఈ 2 ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ అయిపోయాక థర్డ్ ఎగ్జామ్ అని ఉంటుంది. అండ్ ఇఫ్ యూ get through all these 3 exams, you can directly go to US anamata. You can do your PG there and you need not write MCI next when you come to India. ఓకే, ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ కి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు ముందు నుంచి మీకు?
యా ఫ్రమ్ ద డే స్టార్టింగ్ మా మెడిసిన్ సిలబస్తో పాటు మాకు ఎంసీఐ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్యారలల్గా. కాబట్టి మేము అలా ఎంసీఐ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఈజీలీ గెట్ రెడ్ ఆఫ్ ద ఎంసీఐ. దాని గురించి అంత భయాలు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు. ఓకే, అలాగే మీరు ఎన్ని రోజులకి ఒకసారి ఇండియా విజిట్ చేయడానికి ఉంటుంది? ఇయర్లీ ఒక్కసారి వస్తాము. తర్వాత లైక్ ఒక 1 year పేరెంట్స్ వస్తారు, నెక్స్ట్ ఇయర్ మేము వెళ్తాము. లైక్ వాళ్ళకు కూడా చూసినట్టు ఉంటుంది కదా. ఓకే, ఇప్పటి వరకు వచ్చారా మీ రాలేరు. మెడిసిన్ ఫస్ట్ టైం అయిపోయాక వస్తా అంటున్నారు. ఓకే, టోటల్ పీరియడ్ ఎంత మొత్తం? 4 years 9 monthsలో కంప్లీట్ అయిపోతుంది మొత్తం. లైక్ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా, మేము 2018లో మాదంతా అయిపోతుంది ఇక్కడ. ఓకే, అలాగే విద్యార్థుల పట్ల వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అక్కడ వాళ్ళ కేరింగ్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రొఫెసర్ స్పెషల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మనకి ఏం డౌట్స్ ఉన్నా కానీ ఈజీగా క్లారిఫై చేసుకుంటా, మనకి కావాలంటే మనకి స్పెషల్ కేర్ అంటూ మనకి వేరే అవార్డ్స్ కూడా పెడుతుంటారు మనకి క్లాసెస్. ఇంకా వాళ్ళకి మనకి ఏ డౌట్స్ వచ్చినా కానీ అంటే పేషెంట్స్తో క్లారిఫై చేస్తుంటారు. ఓకే, అలాగే వినయ్ అక్కడ యూనివర్సిటీ గురించి చెప్పండి. యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ ఇట్స్ ఎ బిగ్ యూనివర్సిటీ అండి. మొత్తం 12,000 స్టూడెంట్స్ ఉంటారు యూనివర్సిటీలో. విల్ గెట్ ఆల్ ద డిగ్రీస్ దేర్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డ్ యూనివర్సిటీస్ ఆఫ్ ఫిలిప్పైన్స్ అండి. ఇట్స్ సిచ్యువేటెడ్ ఇన్ ద మెయిన్ క్యాపిటల్ సిటీ మనీలా. కాబట్టి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి క్యాపిటల్ సిటీ అంటే. ఒక క్యాపిటల్ సిటీ ఎక్కడ కడతారంటే అక్కడ అంత పర్ఫెక్ట్ ఉంటేనే కడతారు. కాబట్టి ఇది క్యాపిటల్ సిటీలో ఉంది. విల్ గెట్ ఎవ్రీథింగ్ దేర్. ఓకే, సుస్మిత చాలా యూనివర్సిటీలు ఉన్నాయి కదా ఫిలిప్పైన్స్ని, మీరు కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్ పెర్పెచువల్ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ నేను దవాకి వెళ్దాం అనుకున్నాను. తర్వాత దాని తర్వాత వేరే కన్సల్టెన్సీకి వెళ్ళాను. వాళ్ళపైన లైక్ అంత హోప్ రాలేదనమాట. ఒక్కసారి కృష్ణ సార్ దగ్గరికి వచ్చాక హీ వాజ్ లైక్, చెప్పాను కదా మీకు లైవ్లో చూపెడతారు మొత్తం యూనివర్సిటీని అని, ఆ నమ్మకంతో నేను పర్పెచువల్ అని వెళ్ళిపోయాను. ఓకే, అలాగే చాలా మంది విద్యార్థులు అక్కడ ఎంబీబీఎస్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ద థింగ్ ఇస్, మీరు ఏం ప్యానిక్ కాకండి. మీకు ఎంత లైక్ జస్ట్ 50% మీకు ఇంటర్లో ఉంటే చాలు. యూ కెన్ కమ్ టు అవర్ యూనివర్సిటీ, యూ కెన్ స్టడీ దేర్. ఇట్స్ very easy to get into this university and ఓకే వినయ్ అక్కడ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ దానికి సంబంధించి? యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్కి మొత్తం 13 బ్రాంచెస్ ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు మేము చదివే కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ డెల్టా అనేది మెయిన్ క్యాంపస్. మేము మెయిన్ క్యాంపస్లో మెడిసిన్ చేస్తున్నాం ఇప్పుడు. సో దట్ వీఆర్ ప్రౌడ్ టు డూ దేర్. ఓకే, రోహిత్ చెప్పండి. చాలా మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు ఎంబీబీఎస్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ చదువుకునే వాళ్ళకి ఒకటే అండి, ఏంటంటే ఎటువంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ కానీ, అక్కడ అకామిడేషన్ కానీ, స్టడీస్ కానీ, ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు కానీ, లాంగ్వేజ్ వాళ్ళు ఎలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా అంతా కూల్గా ఉంటుంది. మనకు ఫుడ్ కూడా మన ఆంధ్ర ఫుడ్ దొరుకుద్ది. క్లైమేట్ కూడా సేమ్, ఇక్కడ ఏ క్లైమేట్ ఉండదు అక్కడ కూడా ఏ క్లైమేట్ ఉంది. అసలు క్లైమేట్లో అసలు వేరియేషన్ ఏమి ఉండదు. ఇంకోటి వచ్చేసి మెయిన్ లాంగ్వేజ్. అక్కడ ఆఖరికి ట్రైసైకిల్ నడిపే అతనికి కూడా మినిమం ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. మన సింగిల్ కూడా బయటికి వెళ్ళి రావచ్చు. ఏ టైం అసలు మనం సింగిల్ వెళ్ళి రావచ్చు. మనతో పాటు ఎవరు రాకుండా మనం వెళ్ళి రావచ్చు. మనకు కావాల్సినది షాపింగ్ కూడా వెళ్ళవచ్చు. మనము ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, అక్కడ మీకు ఇంగ్లీష్ ఏమైనా ప్రాబ్లం అయిందా? ఇక్కడ ఇంగ్లీష్కి అక్కడ ఇంగ్లీష్కి ఏమైనా డిఫరెన్స్ మీరు ఫేస్ చేశారా? లేదు, యాక్చువల్లీ అక్కడ వాళ్ళు చాలా మెల్లిగా మాట్లాడతారు అనమాట. సో వాళ్ళతోటి మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మనం కొద్దిగా మెల్లిగా మాట్లాడితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చెప్పండి వినయ్. మీలానే చాలా మంది వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి వాళ్ళందరికీ ఒకటే సజెషన్ అండి, చూస్ ద బెస్ట్ యూనివర్సిటీ అండ్ బెస్ట్ కన్సల్టెన్సీ. కన్సల్టెన్సీ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది మనకు మధ్య ఇంకా యూనివర్సిటీ మధ్య. ఆ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన ఫౌండేషన్ కానీ మన అంత బాగుంటుంది. కాబట్టి ఒక బెస్ట్ కన్సల్టెన్సీని చూస్ చేసుకోమని నేను బెస్ట్ సజెషన్ ఇస్తాను వచ్చే స్టూడెంట్స్కి ఇప్పుడు. ఓకే, అలాగే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ల్యాబ్ ఫెసిలిటీ ఎలా ఉంది అని అనుకుంటూ ఉంటాం. సో దానికి గురించి చెప్పండి. మాది ఇప్పుడు ఏబీ సైకాలజీ అయిపోయింది కాబట్టి మేము ఎప్పుడు ల్యాబ్స్కి వెళ్ళలేదు. వెన్ యూ గెట్ ఇన్ టు ది మెడిసిన్ యూ మే గో టు ది ల్యాబ్స్. కానీ మేము అక్కడికి వెళ్ళాక ఫస్ట్ చూసింది ల్యాబ్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ అని. అది ఒక సపరేట్ బిల్డింగ్ ఉంటుంది ల్యాబ్స్ అన్నిటికీ. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటుంది అనమాట. అన్నీ ప్రొవైడ్ చేస్తారు అక్కడ. అండ్ మనం ఎక్కడికో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ల్యాబ్స్ అంటే కొంతమందికి కాలేజ్ ఒక దగ్గర, ల్యాబ్ సెంటర్ ఒక దగ్గర ఉంటుంది కదా. ఇక్కడ ఈ కాలేజ్లో హాస్పిటల్,
కాలేజ్ ల్యాబ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఓ బిగ్ గ్రౌండ్ లాగా ఉంటుంది అనమాట కాలేజ్. సో ఇట్స్ పర్ఫెక్ట్ దేర్. ఒకే క్యాంపస్ లో ఉంటాయి. ఒకే క్యాంపస్లో ఉంటాయి అన్ని. ఓకే, అక్కడ లైబ్రరీ ఎలా ఉంటుంది? లైబ్రరీ చాలా పెద్దగా ఉంటుంది అక్కడ. లైబ్రరీ అన్ని బుక్స్ మనకు కావాల్సిన బుక్స్ అనేది దొరికితే మనం బాగా కూడా వేసుకోవచ్చు. బుక్స్ కావాలంటే అక్కడ నుంచి లైబ్రరీ నుంచి. మళ్ళీ మనకి ఏ లైబ్రరీస్ దొరకని బుక్ అంటూ ఏది ఉండదు మనకి. ఇంకా ఫ్రెండ్స్తో కూడా అంతా చాలా పెద్దగా ఉంటుంది లైబ్రరీ కూడా మనకి. ఓకే, అలాగే ఇక్కడ నుంచి పేరెంట్స్ పంపించాలంటే భయపడుతుంటారు కదా, అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ హోమ్ అవే హోమ్. నేను చెప్పాను కదా, అది సేమ్ మన హైదరాబాద్ లాగానే ఉంటుంది. అండ్ మీ పిల్లల్ని ఫర్ షూర్లీ పంపించచ్చు అక్కడ, బికాజ్ యూ గెట్ ఎవ్రీథింగ్ వాట్ యూ గెట్ ఇన్ హైదరాబాద్. అండ్ ఎడ్యుకేషన్ అనేది వేర్ ఎవర్ యువర్ స్టడీ ఇట్స్ డజంట్ మ్యాటర్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ ఎనీవేర్. Only thing is you are gaining knowledge or not. So I request everyone, like, don't get scared or something, like మీ పిల్లలు ఖరాబ్ అయిపోతారేమో అనేసి ఏం అనుకోకండి. అక్కడ చాలా బాగుంటుంది, ఫ్రెండ్లీ నేచర్. మళ్ళీ అక్కడ ఫిలిపినోస్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారండి. లైక్ మనం వెళ్ళి ఏమైనా అడిగినా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. ఓకే, అసలు ర్యాగింగ్ అనేది ఉండదు, బుల్లింగ్ అనేది ఉండదు. ఇంకా మనం చూస్తామంటే ఇక్కడనే ఎక్కువ ఉంటుంది ర్యాగింగ్. అక్కడ అసలు ఉండనే ఉండదు. రోహిత్, మీరు కూడా చెప్పండి చివరికి చెప్పేది ఒకటే ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మెయిన్ ప్రాసెసింగ్ ఫీజు. ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది చాలా కన్సల్టెన్సీ డిఫరెంట్ చెప్తున్నారు. కొంతమంది టెంపరీ ఆఫర్ కోసం 55,000 చెప్తున్నారు. కానీ అవి ఏవి నమ్మొద్దు. మాకు ఇక్కడ జస్ట్ మా వీసాకి, మా డాక్యుమెంటేషన్కి, మా హెచ్ఐడి స్టాంపింగ్కి, వీటన్నిటికీ 25,000 అవుద్ది. మళ్ళీ మా 2 and 4 టికెట్స్కి 35,000 అవుద్ది. అరౌండ్ వీటికి 60,000 అవుద్ది. మళ్ళీ మాకు అక్కడ వెళ్ళాక వీసా ఎక్స్టెన్షన్కి, వీసా కన్వర్షన్కి, వీటన్నిటికీ, మా ట్రాన్స్పోర్టేషన్కి, మా మెడికల్ టెస్ట్కి, వీటన్నిటికీ వేసుకుంటే మనకి 1,20,000 ఈజీగా అవుతుంది. సో మీరు ఎవరైనా చెప్పిన మాటలు 55,000 అని చెప్పి టెంపరీ ఆఫర్స్ కోసం ఎక్కడ కాకుండా ఒక మంచి కన్సల్టెన్సీ ఎంచుకోండి. నా దృష్టిలో షైన్ ఇస్ ద బెస్ట్. ఓకే, వినయ్, మీరు చెప్పండి చివరిగా. చాలా మంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు పంపించాలంటే, మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు భయపడాల్సిన అవసరం లేదండి. అసలు మొత్తం సేమ్ ఇక్కడ మనం ఎలా ఉన్నామో హోమ్లో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాం మనం అక్కడ కూడా. అసలు నా సజెషన్ అంటే బెస్ట్ కన్సల్టెన్సీ చూస్ చేసుకోవడం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్స్ సార్ కృష్ణ అండి, ఎందుకంటే అతని ద్వారా ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళి చదవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఓకే, చెప్పండి సుస్మిత, రోహిత్, వినయ్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. చూసారు కదా, విదేశాల్లో MBBS చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో. ఇది వాటి దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. మీ రిపోర్ట్ 2D సాయి.